ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో సాగునీటి సలహా సంఘాల ఎన్నికలకు పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించామని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు. బుధవారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు ఇరిగేషన్ అధికారులతో కలిసి సాగునీటి సంఘాల ఎన్నికలు విజయవంతంపై నియోజకవర్గ సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టీసీ నెంబర్లతో ఎమ్మెల్యే ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాయకులందరి సహకారంతో సాగునీటి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని సాగునీటి సంఘాల ఏకాగ్రీవమైనట్లుగా ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 8 మండలాల టీడీపీ మండల కన్వీనర్లు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా లేట్ అయిన ఎందుకు క్షమించాలి. దాదాపుగా 1 గంట 2 గంటల దాకా లేట్ అయింది, దానికి క్షమించండి. ఒకటి, మనమందరం ఈ ఎలక్షన్లో ఇప్పుడు ఇంతమంది దాదాపుగా 149 మంది ఒక్కటి పెండింగ్ ఉంది ఇంకా మనకు ఇసుక దాబర్ల. అది కాకుండా 149 నీటి సంఘం అధ్యక్షులన్నీ కంప్లీట్ చేసుకున్నాం. అధ్యక్షులు కానీ, చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ 2 కూడా కంప్లీట్ చేసుకున్నాం. దీని వెనకాల ఎంతోమంది కృషి ఉంది. ఇది అంత ఈజీగా అవ్వలేదు. ఒకటి మొదలు పెడితే మన ఆఫీస్ నుంచి మన బ్రహ్మయ్య గారు, రిటైర్డ్ ఎంపీడీఓ గారు ఆఫీస్కి ఆయన ఈ వయసులో కూడా ఎంతో కొంత ఉదయగిరి నియోజకవర్గానికి నా వంతు సహాయం నేను చేయాలన్న ఉద్దేశంతో వాలంటీర్గా ఆయన మనకు వర్క్ చేయడం జరుగుతూ ఉంది ఎలక్షన్ ముందు నుంచి కూడా. ఎందుకంటే ఆయన రిటైర్డ్ ఎంపీడీఓగా వర్క్ చేస్తున్నారు. ఆయనకి స్వతహాగా కొంత ఐడియా ఉంది సబ్జెక్ట్ మీద కానీ, అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉందని. వారు వాలంటీర్గా ఎలక్షన్ ముందు నుంచే మనకు సహాయం చేస్తున్నారు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా ప్రతి అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్లో కూడా వారి సలహా తీసుకొని వారు ముందుండి నడిపిస్తున్నారు. వారికి నా ప్రత్యేకంగా నా అభినందనలు తెలుపుకుంటున్నా ఉదయగిరి ప్రజలు అందరి తరఫున. అలాగే మాలేపాటి చైతన్య మన తెలుగుదేశం పార్టీ పొలిటికల్ మేనేజర్, ఇక్కడ పార్టీ ఆఫీస్ నుంచి నామినేట్ అయిన పొలిటికల్ మేనేజరు, మనకు ఎలక్షన్ ముందు నుంచి కానీ నాతో పాటు కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. మన కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వారికి నాకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మన అంకబాబు కానీ, మన స్టాఫ్ అందరూ కూడా, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా చాలామంది ఉన్నారు, మా పిఏతో ఇంక్లూడ్ చేసుకొని. దీని మీద స్పెషల్గా వీళ్ళిద్దరూ దాదాపుగా 2 నెలల నుంచి వర్క్ స్టార్ట్ చేసి దీన్ని ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. అది మన ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి జరిగింది. అలాగే మండల నాయకత్వం అంతా కూడా స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు. మండల అధ్యక్షులు అవ్వచ్చు, ప్రధాన కార్యదర్శులు అవ్వచ్చు, వారందరూ కూడా ఇక్కడ ఉన్న మండల నాయకత్వం అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. ఇది మామూలుగా రాలా మనకి. ప్రతి మండలంలో కూడా అన్ని చెరువుల్ని మానిటర్ చేసుకుంటూ, ప్రతి ఒక్కరిని సర్దుబాటు చేసుకుంటూ, ప్రతి చోట కూడా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నామంటే చాలామంది సాక్రిఫైస్ దీని వెనకాల ఉంది. మీరు ఒక్కరే కాదు, మీతో పాటు పోటీ చేయాలనుకున్న మన తెలుగుదేశం పార్టీ మన సోదరులు అవ్వచ్చు, మన ఆడపడుచులు అవ్వచ్చు, ఎంతోమంది మన పార్టీ వాళ్ళే పదవి కోరుకొని ఉండొచ్చు. ఎంతోమంది సాక్రిఫైస్ దీని వెనకాల ఉంది. దయచేసి వాళ్ళందరినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే సాక్రిఫైస్ చేస్తున్నారో వాళ్ళు కూడా మనం ఫ్యూచర్లో కొన్ని పదవులు వచ్చేటట్టు చేసి, లేకపోతే వాళ్ళని కూడా మీరు దగ్గర పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే వేదిక మీద ఉన్న మండలాధ్యక్షులు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీ అందరి కష్టం లేకపోతే ఈ రోజున మనం ఇక్కడ నిల్చొని ఇన్ని ఏకగ్రీవంగా చేసుకునే పరిస్థితి లేదు. వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మనం ఒక్కసారి అసలు ఎవరైనా కూడా దౌర్జన్యంగా పేదవాళ్ళకి సంబంధించి కానీ, మనకు సంబంధించింది కానీ ఒక్క సెంటు లాక్కొని ఉన్నా కూడా వెనక్కి తీసుకొచ్చే బాధ్యత నాది. రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. అందుకనే మొత్తం అన్ని సెటిల్ చేసుకున్నాం. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా ఒకసారి అన్ని రివ్యూ చేస్తా ఉన్నాం. ఇంకా రెవెన్యూ దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నాం మనం రాబోయే రోజుల్లో. అలాగే మనం ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ఆడపడుచులకు ఎంపవర్మెంట్ కానీ, ట్రైనింగ్లు కానీ, లేకపోతే వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టున్నాం. వాళ్ళు కూడా ఎంతో మంది పాపం స్కిల్స్ ఉన్నా కూడా ఉద్యోగం సరిగా లేక బయట చేసుకోలేని పరిస్థితి. వాళ్ళ మీద కూడా మనం ప్రత్యేక దృష్టి పెట్టి ఉమెన్ కూడా ఎంపవర్మెంట్ చేస్తూ ఉన్నాం. స్కూల్స్ అవ్వచ్చు, లోకేష్ బాబు గారు స్కూల్స్ మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. వాటికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరగాల్సిన అవసరం ఉంది. అంటే మనకి ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు కానీ, డిగ్రీ అవుతుంది, లేకపోతే ఇంటర్మీడియట్ చదువుతున్నారు కానీ, లేకపోతే ప్రొఫెషనల్ కాలేజీల్లో బయటకు వస్తున్నారు కానీ, మార్కెట్లో కంపీట్ చేసి ఉద్యోగం తెచ్చుకునే అంత లెవెల్కి మన వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో కాలేజీలు అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, ఆ రకంగా మొత్తం కొంత ట్రైనింగ్ ఇచ్చి మనం ఆ రకంగా ముందుకు పోవడం జరుగుతుంది. దయచేసి ఇంతసేపు దాదాపుగా మీరు చాలాసేపు నుంచి వచ్చున్నారు. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇంకొక టాపిక్ చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మనం పటిష్టం చేసుకుంటా వస్తాము. ఈ 4.5 సంవత్సరాల టర్మ్ కంప్లీట్
పెట్టేసరికి నేను ప్రతి ఒక్క చెరువు దగ్గరికి వస్తాను. 149 చెరువుల దగ్గరికి వస్తాను. ఒక్కొక్క వారమా లేకపోతే ఒక నెలకు కొన్ని చెరువులు పెట్టుకొని మీతో కలిసి కూర్చొని మాట్లాడుకొని దాదాపుగా నాకు తెలిసి 149 చెరువుల్లో కూడా నీళ్లు ఉన్నాయని అనుకుంటున్నాను. కొన్ని నీళ్లు లేని చెరువులు కూడా ఉన్నాయి. దాదాపు అన్నిటికీ కొంత నీళ్లు వచ్చున్నాయి. దైవాధీనం మన గవర్నమెంట్ రాగానే బాబు గారు ముఖ్యమంత్రి పదవికి ఎక్కగానే వర్షాలు పడ్డాయి. పుష్కలంగా ఉదయగిరి నియోజకవర్గంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి. అది ఒక్కటే మన పాజిటివ్ సైడ్. మన విజయానికి ముందుండి నడిపిస్తున్నది. మన భగవంతుడు కూడా నడిపిస్తున్నాడు. ముందుకెళ్తాం. డెఫినెట్గా మనం అందరం కూడా సక్సెస్ అవుతాం అని చెప్తా ఉన్నాను. అలాగే గొడవలు కూడా చిన్న చిన్న గొడవలు అవి కూడా నేను కొన్ని ఫోకస్డ్ ఏరియాస్లో కొన్ని మండలాల పేరు చెప్తే బాగుండదు, కొన్ని మండలాలు నేను ఫోకస్ చేశాను. ఎక్కడైతే క్రైమ్ రేట్ అంటే ఊరికే కొట్టుకోవడం, లేకపోతే పాత కేసులు తోడుకోవడం, లేకపోతే ఇంకోటి చేయడం కానీ ఇవన్నీ చేస్తా ఉన్న కొన్ని మండలాలు ఐడెంటిఫై చేసి నేను ఫోకస్ చేశాను. చాలా వరకు కంట్రోల్ అయింది. ఎక్కడ కూడా దయచేసి మీరు కూడా మనమేమి ఎవరికి కక్ష సాధింపులు మనకు అవసరం లేదు. మన పిల్లలు బాగా బతకాలి, మన కుటుంబాన్ని డెవలప్ చేసుకుందాం, ఇదంతా వదిలేద్దాం పక్కకి. ఆ కక్ష సాధింపులు వద్దు, దానివల్ల మనకు ఒక పైసా ఉపయోగం లేదు. అట్లని చెప్పి మన ఊరికి కలిగితే పడి ఊరుకునేది లేదు. ఎవరినైనా కూడా మన ఊరికి కలిగితే పడి ఊరుకునేది లేదు. గత 5 సంవత్సరాల్లో కూడా ఏదన్నా బ్లండర్ తప్పులు చేస్తుంటే మటుకు అవి కూడా ఎవరిని వదిలేది లేదు. ఖచ్చితంగా ఎవరైనా కూడా దౌర్జన్యంగా పేదవాళ్ళకి సంబంధించి కానీ మనకు సంబంధించింది కానీ ఒక్క సెంటు ఆడుకొని ఉన్నా కూడా వెనక్కి తీసుకొచ్చే బాధ్యత నాది. రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. అందుకనే అవి కూడా అన్ని సెటిల్ చేసుకున్నాం. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా ఒకసారి అన్ని రివ్యూ చేస్తా ఉన్నాం. ఇంకా రెవెన్యూ దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నాం మనం రాబోయే రోజుల్లో. అలాగే మనం ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ఆడపడుచులకు ఎంపవర్మెంట్ కానీ, ట్రైనింగ్లు కానీ, లేకపోతే వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టున్నాం. వాళ్ళు కూడా ఎంతో మంది పాపం స్కిల్స్ ఉన్నా కూడా ఉద్యోగం సరిగా లేక బయట చేసుకోలేని పరిస్థితి. వాళ్ళ మీద కూడా మనం ప్రత్యేక దృష్టి పెట్టి ఉమెన్ కూడా ఎంపవర్మెంట్ చేస్తా ఉన్నాం. స్కూల్స్ అవ్వచ్చు, లోకేష్ బాబు గారు స్కూల్స్ మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. వాటికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరగాల్సిన అవసరం ఉంది. అంటే మనకి ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు కానీ, డిగ్రీ అవుతుంది, లేకపోతే ఇంటర్మీడియట్ చదువుతున్నారు కానీ, లేకపోతే ప్రొఫెషనల్ కాలేజీల్లో బయటకు వస్తున్నారు కానీ మార్కెట్లో కంపీట్ చేసి ఉద్యోగం తెచ్చుకునే అంత లెవెల్కి మన వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో కాలేజీలు అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, ఆ రకంగా కొంత ట్రైనింగ్ ఇచ్చి మనం ఆ రకంగా ముందుకు పోవడం జరుగుతుంది. దయచేసి ఇంతసేపు దాదాపుగా మీరు చాలాసేపు నుంచి వచ్చున్నారు. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇంకొక టాపిక్ చెప్పి నేను సెలవు తీసుకుంటాను. అంటే ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా మీరు నిలదీసి అడగండి. ఎవరినైనా సరే ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా ఎక్కడైనా సరే అవినీతి చేయడానికి ట్రై చేసినా, మీ డబ్బు ఓడుకోవడానికి ట్రై చేసినా, మీ నీటి సంఘం మీ చెరువుకు సంబంధించింది కానీ చొక్కా పట్టుకొని అడగండి. ఎవరినే వదలదు. మీ డబ్బులు మీ ఊరికి మీకు చేయాల్సింది మీకు జరగాలంటే ఎవరు ఒకవేళ ఏదన్నా మా ఎమ్మెల్యే ఆఫీస్ మీద ఏదైనా చెప్పినా, లేకపోతే ఇంకోటి కూడా మండల నాయకత్వం మీద చెప్పినా, ఇంకోటి ఎక్కడైనా చెప్పినా కూడా ఏది నమ్మమాకండి. ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కటి ఎవరు ఏదన్నా ఎక్కడ తప్పు చేస్తున్నారంటే చొక్కా పట్టుకుని ఆఫీస్కి వెళ్తున్నారండి. వాళ్ళు ఎవరైనా సరే నాకు ఎవరితో ఆబ్లిగేషన్ లేదు, ఏ ఆఫీసర్తో ఆబ్లిగేషన్ లేదు, ఏ రాజకీయ నాయకుడితో ఆబ్లిగేషన్ లేదు. కేవలం నేను అమెరికాలో 25 సంవత్సరాల నుండి ఉదయగిరి నియోజకవర్గానికి ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఇక్కడికి వచ్చినండి. 5 ఏళ్లలో నేను చేయకపోతే అది నాకు కూడా మంచిది కాదు. నేను ఏం చేసినట్టు 5 ఏళ్లలో నేనేం చేయలేకపోతే అది నేను కూడా ఫెయిల్ అయినట్టే లెక్క. దయచేసి ఇవి ఏవి కూడా మీరు మనసులో పెట్టుకోకుండా మనం ముందుకెళ్ళాలి. అభివృద్ధికి ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుండా పోదాం. ఎవరైనా సరే లిటరల్గా తొక్కుకుండా పోదాం. అభివృద్ధికి ఎవరు అడ్డం వచ్చినా కూడా దాని తగ్గ కృషి మనం చేద్దాం. బాబు గారు స్పష్టమైన హామీ ఇచ్చున్నారు. ఉదయగిరి వెనకబడిందని మొన్న వెళ్ళినప్పుడు కూడా మాటల్లో చెప్పారు. ఉదయగిరి వెనకబడింది, నేను అండగా ఉంటాను, చేస్తానని చెప్పారు బాబు గారు. వారి దృష్టిలో ఉంది. ప్రతి ఒక్కటి కూడా మనకు పెద్దపేట వేస్తారు. ఏది పక్షాన ఏది రోజున మనం ఏదన్నా ఇంకా కూడా మనకు నష్టం జరుగుతూ ఉందంటే పోరాటానికి నేను సిద్ధం. నాకు 5 ఏళ్లలో పని అవ్వాలి కదా. 5 ఏళ్లలో పని అవ్వాలి. ఎక్కడైనా కూడా నేను సార్ దగ్గరికైనా, చిన్న సార్ దగ్గరికైనా, పెద్ద సార్ దగ్గరికైనా వెళ్ళి గట్టిగా కూర్చొని నేను పని చేయించుకొని నేను వస్తాను. మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం. అలాగే వెలుగొండ ప్రాజెక్టుకి ఆల్రెడీ మన బడ్జెట్లో డబ్బులు పెట్టడం జరిగింది. రేపు మళ్ళీ మార్చిలో కొత్త బడ్జెట్లో కూడా కొంత పెడతారు. వెలుగొండ ప్రాజెక్టు కానీ సక్సెస్ఫుల్గా మనకు కానీ నీళ్లు రాగలిగితే, కృష్ణా నీళ్లు కానీ మనం తెచ్చుకోగలిగితే దానివల్ల చాలా బెనిఫిట్ అవుతాం. మనం కొన్ని మండలాల పైన ఉదయగిరి కానీ, సీతారాంపురం కానీ, మనం ఇంజమూరు ఇక్కడికి కానీ చాలా వరకు ఒక వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి, సోమశిల హైకెనాల్ కానీ కంప్లీట్ అయ్యి, అలాగే ఉత్తరకాలం కానీ వైండింగ్ కానీ కంప్లీట్ అయితే, ఈ 3 కానీ కంప్లీట్ అయితే సస్యశ్యామలం అయిపోతుంది. ఉదయగిరి రైతులందరూ కూడా హ్యాపీగా మన పొలాలన్నీ కూడా రేట్లు పెరుగుతాయి. హ్యాపీగా మనకు 3 పంటలు పండే పరిస్థితి తీసుకొచ్చుకోవచ్చు.
అలాగే ఉద్యోగాల గురించి, ఇండస్ట్రీస్ గురించి ఒక పక్క ప్రయత్నం చేస్తా ఉన్నాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపుగా 65,000 కోట్లతోటే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు బయో-సిఎన్జి ప్లాంట్స్ పెట్టడానికి ముందుకు వచ్చున్నారు. నేను దాని మీద గట్టిగా కృషి చేస్తా ఉన్నాను. మన కాన్స్టిట్యున్సీకి వీలైనన్ని ఎక్కువ రావాలనే ఉద్దేశంతో డెఫినెట్గా నేను సక్సెస్ అవుతాను. ఆ విషయంలో ఆ ఇండస్ట్రీస్ కూడా వస్తాయి. అలాగే ఎంతో మంది ఎన్ఆర్ఐలు అవ్వచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతూ ఉంది. వీలైనంత మేరకు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ మీరేమి ఎవరు కూడా నేను ఎన్ఆర్ఐలకు కానీ, లేకపోతే ఇక్కడ ఉండి బయటికి మైగ్రేట్ అయిన సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేసేదంటే, మిమ్మల్ని ఎవరిని ఇక్కడికి వచ్చి నేను సర్వీస్ చేయమని చెప్పడం లేదు. మీరు ప్రాపర్గా మేము లైన్అప్ చేస్తాం. ఇండస్ట్రియల్ పార్క్ రాబోతుంది. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టండి. మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, మీకు ఆదాయం ఉంటుంది. మిమ్మల్ని ఎవరిని సర్వీస్ చేయమని నేను చెప్పడం లేదు. ప్రతి ఒక్కరు కూడా వ్యాపార దృష్టితోటే స్మాల్ బిజినెస్లు, చిన్న బిజినెస్లు ఎక్కువ పెంచుకుంటా వెళ్తే ఇప్పుడైనా అది ఆ ముందుకెళ్లే సందర్భం. మీరు ఎక్కడ ఏ ప్రపంచంలో ఏ దేశం పోయినా, ఏ రాష్ట్రం పోయినా కూడా చిన్న బిజినెస్లు, స్మాల్ బిజినెస్లు ఎన్ని ఎక్కువ ఉంటే అంత ముందుకు వెళ్తాం మనం. ఆ విధంగా మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది.